नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति नमो नमो गणपति हे सौम्य रूप गणपति नमो नमो गणपति हे सौम्य रूप गणपति जय जय हे विघ्ननाश मंगलम गणपति जय जय हे विघ्ननाश मंगलम गणपति नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति जगदांब प्रियतनया गणनाथा शरणं जगदालय परिशोभित प्रियनेता शरणं शरणागत परिपोषक गणनायक शरणं प्रमदार्चित रणनायक मंगलं महनीया नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति नमो नमो गणपति हे बालचंद्र गणपति नमो नमो गणपति हे एकदंत गणपति ఇంకో రోజొచ్చిందండి నీకోసం నా కోసం గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం ఎద తలుపులు తెరిచేయాలి అరమరికల తెర తీయాలి తొలి వెలుగును ఆహ్వానించాలి గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇంకో రోజొచ్చిందండి నీకోసం నా కోసం గుండెల్లో పొంగిందండి ఉల్లాసం ఉత్సాహం వెలుగు నింపే దీపమా శక్తిని మాకియుమా ప్రేమ సాగరమా ప్రేరణ నీయుమా ఏ పాపం తెలియని ఈ పాపలను చల్లగా చూడవా దేవా నవ్వులని పువ్వులు చేద్దాం పువ్వులని పున్నమి చేద్దాం అల్లరితో పల్లవి పాడేద్దాం కన్నీళ్లకు కళ్ళం వేద్దాం కష్టాలకు సెలవిచ్చేద్దాం ఆనందం ఆస్వాదించేద్దాం మనసు ఆనందంగా ఉంటే అంతా అందంగానే కనిపిస్తుంది కదా. అందాలే విరబూసింది ఈ లోకం మన లోకం అందామా ఇంకో రోజుకు హుందాగా ఓ వెల్కమ్ కంటే అతి మంచోళ్ళు
పిచ్చిగా పై పై నటనలు చేసేవాళ్ళే పిచ్చోళ్ళు. అరే ఆ డబ్బు పిచ్చి అధికార పిచ్చి ఊరయ్య మనకొద్దురా. నరజాతిని పీడించే విద్రోహ పిచ్చి విధ్వంస పిచ్చి విద్వేష పిచ్చి ఈ కోటలో రద్దురా. పరమాత్మలు మీరేరా యారు. నవ్వండి నవ్వండి మాకు కూడా నేర్పండి. సెలవంటూ వీడ్కోలిచ్చి వెళ్ళాడు సూర్యుడు. ఆ పక్కన భూమిని నిద్ర లేపాడు. ఈ మాపటి చీకటి చూసి భయపడ్డం ఇక మానేసి కలగందం రేపటి ఉదయాన్ని. డోంట్ వరీ, బీ హ్యాపీ. Dear boys, dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్
బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పిగంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి? మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss
ఇదంతా మన గురువులు మనకు నేర్పిన పాఠాలు మరియు గుణపాఠాలు. నేను ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా మైక్ పట్టుకుని ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. కానీ ఇప్పుడు మాట్లాడగలుగుతున్నానంటే ఆ గొప్పతనం అంతా మన గురువులదే. మనల్ని లోకానికి పరిచయం చేసిన అమ్మ మన మొదటి గురువు అయితే, మనం ఎదగాలని కోరుకునే నాన్న మనకు రెండో గురువు. ఆ తర్వాత ఈ లోకంలో ఎలా నడుచుకోవాలో, ఎలా మెలగాలో నేర్పించి విద్యాబుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మనకు మూడో గురువు. ఈసారి గురువు అప్పుడే గురువుని దీవెనపడతారు. దీనికి అర్థం దేవుడు గురువు పక్కపక్కనే ఉంటే నేను మొదటిసారిగా గురువునే నమస్కరిస్తాను అన్నారు మహానుభావుడు కబీర్. గురుదేవం మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనాలు. ఈ యొక్క అపూర్వమైన కలయితో మీరందరూ పిలిచినటువంటి ప్రోత్సాహం చాలా గొప్పది. ముఖ్యంగా మా దైవ సమానులు గురుసమానులైనటువంటి మా హెచ్ఎం గారు శ్రీ రఘుపాత్రి రామకృష్ణరావు గురించి ఒక 2 మాటలు. శ్రీ రఘుపాత్రి సూర్యనారాయణ సావిత్రి దంపతులకు 6 ఆగస్టు 1964 సంవత్సరంలో ఎంతో మంది తలరాత్రి మాలాంటి వాళ్ళ తలబాటులందరినీ మార్చడానికి జన్మించిన వ్యక్తి మన హెచ్ఎం గారు శ్రీ రఘుపతి రామకృష్ణారావు గారు. ఈయన 1989వ సంవత్సరంలో ఉపాధ్యాయ వృత్తిలో పొలాటి మండలంలో మొదటిసారిగా జాయిన్ అయ్యారు. ఆ తరువాత గారమండలంలో 1990 నుంచి 2001 వరకు 11 సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నారు. ఆ తర్వాత మన ఈ వెంకటాపురం స్కూల్లో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం గురించి సన్మానం అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రతి కార్యక్రమంలో ఇది ముఖ్యంగా చెప్పాలంటే నేను మనం ఒక 1 ఇయర్ కింద ఇక్కడ ఫంక్షన్ వచ్చాను ఇప్పుడు బాబు గారికి. అప్పుడు స్కూల్కి వచ్చి చూస్తే నేను పనిచేస్తున్న స్కూలా ఏమిటిది కార్పొరేట్ స్కూల్ గురించి ఉంది, ఇది మామూలు గవర్నమెంట్ స్కూల్ అనేదే అని నేను ఇక్కడ వాతావరణం చూశాను. అప్పుడున్న ప్రథమోపాధ్యాయులు కూడా నేను రావడం జరిగింది. నేను చెప్పాను, అమ్మ చాలా బాగా డెవలప్మెంట్ చేశారు తల్లి. ముఖ్యంగా ఈ పాఠశాల ఇచ్చినటువంటి పంతులు గారు రామదాస్ పంతులు గారు అంటే ఆయన మహా మంచి వ్యక్తి, రాజకీయవేత్త. ఆయన టైంలో అదొక రకంగా ఉంది పరిపాలన. ఆ టైంలో నేను ఇచ్చాను, నేను ఎలాగ వచ్చాను, ఎందుకు వచ్చానో అంత దూరం నుంచి అన్ని మీకు విశదీకరించి చెప్తున్నాను. నేను హాస్టల్ వార్డెన్గా పనిచేస్తూ ఈ స్కూల్కి డెప్యుటేషన్ మీద నాకు వేశారు. వేసి దాన్ని పులుసు వేశారు.
హౌసింగ్లో ఏ రాత్రి మాస్టర్ కనుక్కొని మంచి బాగా పెట్టాడు, యాక్టివ్ కార్యక్రమాలు లేవు, మీరు 5లో ఎంతమందో యూపీ స్కూల్ అప్పటికి మున్సి మాస్టర్ గారు మహానీయుడు చనిపోయి ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు వాడి గురించి కూడా మేము ఈ కార్యక్రమం అయిపోయినట్టే ఇక్కడ ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో ఎవరెవరైతే చనిపోయి ఉన్నారో వాళ్ళ గురించి ఇక్కడ ఎవరెవరు పనిచేసిన ఉపాధ్యాయులు చనిపోయారో వాళ్ళ గురించి 2 నిమిషాలు మౌనం దాల్చవలసిందిగా నేను కోరుతున్నాను. ఈ విద్యార్థులకి ఈ సన్మాన కార్యక్రమం అయిపోయిన వెంటనే చేయాలి. అందు గురించి దయచేసి చాలా విషయాలు చెప్తాను. ఆట పాట మాట అన్నీ నాకు వచ్చు. నేను ఆరోగ్యం బాగోలేక అయిపోయాను. అందు గురించి మీరు దయచేసి సన్మాన వెరీ గుడ్. చాలా మంది కానిస్టేబుల్, తర్వాత మిలిటరీ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్, మా బ్యాంక్ వాళ్ళంతా కూడా చాలా మంది ఏదో కొద్ది గొప్ప పనులు ఉద్యోగస్తులు చేశారు కాబట్టి ఈ స్థలం యొక్క పుణ్యం, ఇది మహాస్థలం కాదు, ఇది భక్తుల స్థలం. అటువంటి స్థలం
చెప్పాలి. ఓకే, మౌత్ కిందకి వెళ్తుంది, నానా బలహీనత కాబట్టి కిందకి రావుతుంది మౌత్. దయచేసి ఒక్కొక్కరండి మీ యొక్క చరిత్ర చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సంజయరావు పోయి ప్రజెంట్ నేను కెనరా బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా పనిచేస్తున్నాను, నెల్లూరు బాగుంటలేడు బ్రాంచ్. నాకు విద్యా బోధన నేర్పించినటువంటి నా గురువులందరికీ కూడా ధన్యవాదాలు. నవంబర్ 2023లో మ్యారేజ్ అయింది సార్. నా పేరు ఆగస్టి, మాది కూడా విజయనగరం డిస్ట్రిక్ట్. మా హస్బెండ్ కార్పెంటర్ చేస్తున్నారు, నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నాను. నా కోసం మా ఉపాధ్యాయులు చాలా వరకు మా పేరెంట్స్లో నాకంటే ఎక్కువగా ఉపాధ్యాయులు మా కోసం ఆలోచించారు. చాలా వరకు మా పేరెంట్స్తో మాట్లాడారు. అయినా నాకు అలా నేను చదివించుకున్నానని కూడా చెప్పారు. ఆవిడ ఎక్కడ లేదనుకో చాలా బాధపడుతున్నాను. ఆవిడ కోసమే నేను చదువు మొదలు పెట్టాలని నాకు. అది పక్కనే లింగాలవలస, మీ అందరికీ తెలుసు. నేను 6 నుంచి 10 వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను మీ అందరితో పాటు. 2011 నుంచి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఢిల్లీలో జాబ్ చేస్తున్నాను. నాకు 2017లో మ్యారేజ్ అయింది. నా సతీమణి పేరు శ్రీ సత్య. శ్రీ అంటే పేరులో శ్రీ ఉంది, మీరు ఎక్స్ట్రా పెట్టాను అనుకోకండి. నాకు 2 ఆడపిల్లలు. పెద్ద పాప పేరు లౌక్య, చిన్న పాప పేరు మోక్ష. పెద్ద పాప ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది, చిన్న పాప స్కూల్కి కూడా వెళ్తారంట. సభను అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. నా తోటి స్నేహితులందరికీ కూడా ఇక్కడ వచ్చినందుకు నా అభినందనలు. మైక్ దగ్గర పెట్టు. ఇక్కడ ఇలా కలుపుకుందాం, ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే అది చాలా ఒక రోజు 2 రోజులు కష్టమైతే కాదు. 50-60% అటెండ్ అయ్యారు. నెక్స్ట్ మనం పిలవగానే మన మాట కాదనగల ఎన్ని పనులున్నా ఇక్కడికి వచ్చిన మన టీచర్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్. నా పేరు లత, మీ అందరికీ తెలుసు కదా. నాకు 2005లోనే మ్యారేజ్ అయిపోయింది ఇక్కడలోనే. మా ఆయన పేరు రామ్కుమార్. ఆయన నాకు 2005 నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా చదివిస్తూనే ఉన్నారు. స్టిల్ కంటిన్యూస్ చదువుతూనే ఉన్నాను. బట్ ఏం జాబ్ అయితే చేయట్లేదు. లాస్ట్ 7 ఇయర్స్ నేను మోడల్ స్కూల్లో టీచర్గా అయితే వర్క్ చేశాను. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 కోట్ల తిన్న ఇంట్లో కూర్చోవడమే. అంటే నాకు 2 పిల్లలు. పెద్ద అమ్మాయి పేరు సాత్విక, తను ఇంకా సెకండ్ ఇయర్ చదువుతుంది వైజాగ్లో. చిన్న అమ్మాయి పేరు నిహారిక, తను 7th క్లాస్ చదువుతుంది. ముఖ్యంగా మా టీచర్స్కి, ఎస్పెషల్లీ మా లంచవాణి మేడం గారికి, అసలు నా ప్రైవేట్ టీచర్ ఆమె. ఎందుకంటే నాకు ప్రతి విషయంలో నాకు మ్యాథ్స్ 6th to 7th క్లాస్ వరకు బాగా మోటివేట్ చేశారు. ఆవిడ ప్రాంతంలో బాగా నేను అంటే ఎడ్యుకేషన్లో బాగా నేర్చుకున్నాను. అంటే ప్రతి విషయంలో కూడా అంటే ఆవిడ ఎక్కడ చేస్తూ మనం ఎంతో ఒక లైక్ సన్ ఆ కుమారుడు లాగా చెప్తూ మనం డబ్బు ఉంటే నెక్స్ట్ మర్చిపోవచ్చు, లేకపోతే అది పోవచ్చు. కానీ ఒక విద్యున్నుడు ప్రపంచంలో ఏ స్థాయికి 0 to హీరో అవ్వగలరు. ఆ విషయాన్ని ఆవిడ నేర్పారు. ఆవిడ మిగతా మా హెచ్ఎం గారు రామకృష్ణ గారు ఆయన సజెషన్ వెళ్ళకట్టలేనివి. అంటే ఆయన ఎంత మోటివేట్ చేశారంటే అప్పుడు 8th క్లాస్ to 10th వరకు ఒక ఇంకా అంటే మన సక్సెస్లో నా సక్సెస్లో ప్రతి నాకు అంటే 6th క్లాస్ నుంచి మా ఫ్యామిలీ ఏ విషయమైనా ఆయన దగ్గరికి వెళ్తాను. ఇప్పటికి కూడా మా లక్ష్మీ నమస్కారం సార్కి సార్ బాగా ఉన్నాను సార్. 9 నుంచి నేను పనిచేస్తున్నాను. ప్రజెంట్ జీసీలో వర్క్ చేస్తున్నాను. నా సక్సెస్ కారణం మెయిన్ మోస్ట్ ప్రాబ్లం మా గురువులేని. ప్రపంచం అంటే దేవుడి తర్వాత 2వ వ్యక్తి ఎవరైనా గురువులే. అంటే ఒక సమానంగా ఒక విషయం చెప్తాను. ఇద్దరు వ్యక్తులు సమానమైన టాలెంట్ ఉంది. ఎవరైతే సక్సెస్ అవుతారో ఉపాధ్యాయులందరికీ నా పాదాలు వందనాలు. నా పేరు చాలా మంది తెలుసుకుంటారు, కానీ టీచర్స్ ఎవరికి తెలీదు. నేను బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాబట్టి ఒకసారి నా మొహాన్ని పరిచయం చేసుకుంటాను. నా పేరు మేసాల గౌర్నాయుడు. నేను 6th to 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇంటర్, డిగ్రీ, పీజీ, బీఈడి నేను రాజమండ్రిలో చదువుకున్నాను.
ఇప్పుడు రైల్వేలో పనిచేస్తున్నాను విశాఖపట్నంలోని. నాకు పెళ్ళయింది, ఒక పాప, ఫోర్త్ ఇయర్ అనమాట పాపకి. తర్వాత దేవుడి తర్వాత ఎవరైనా దేవుడు అంటే మన గురువు గారిని మనం చూపిస్తాం. దేవుడు అంటే ఎవరో కూడా మనకు తెలియదు, మన గురువు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. అసలు ఇంత బిజీ లైఫ్లో కూడా మనం అందరినీ ఇక్కడికి వచ్చి ఎవరైనా కలవాలి అని ఫ్రెండ్స్ అందరూ అయితే చాలా కష్టపడ్డారు కదా. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే చాలా బిజీ అందరూ బిజీ ఉంటున్నారు. మీరు మాత్రం మీ మనసు నుంచి అంత బాగా కష్టపడి అసలు ప్రతిరోజు ఫోన్ అని వాట్సాప్ మెసేజ్లు అని పెట్టి మోటివేట్ చేసి నేను ఈ రోజైతే చాలా బాగాలేదని రాలేను అనుకున్నాను. కానీ వీళ్ళు కోర్స్ వల్లే వాళ్ళు ఎవరైనా కలవాలి. నెక్స్ట్ నా గురించి చెప్పాలంటే నా పేరు వెంకటరత్నం. నేను అదే పక్కనే ఒక విలేజ్లో ఉంటాను. అత్తయ్య వాళ్ళది కూడా అంటే 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాను. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. నేను 10th క్లాస్ చదివి అంటే 8th to 10th ఇక్కడ చదివాను. తర్వాత శ్రీ చైతన్య, తర్వాత బిఎస్సి కూడా కంప్లీట్ చేశాను. తర్వాత మ్యారేజ్ అయ్యాక అతను కర్నూలులో జాబ్ చేయడం వలన నేను కూడా కర్నూలు నంద్యాలలో బ్యాంక్ కోచింగ్స్ తీసుకున్నాను. ఎగ్జామ్స్ రాశాను. కానీ కొన్ని ఇంట్లో ఉన్న బాధ్యతలు, పెద్దవాళ్ళని చూసే బాధ్యతలు నా మీద ఉండడం వలన చదువు అయితే ఇంట్లో కంటిన్యూ చేశాను. కానీ నేనైతే నా గోల్ని రీచ్ అవ్వలేకపోయాను. సో ఎప్పుడు మనసులో కాస్త బాధ ఉండేది, ఇంత చదివి అలా సైలెంట్గా ఉండిపోతున్నాను అని. ఇంకా ఇంట్లో ఉండి పెద్దవాళ్ళని చూసుకొని ఫ్యామిలీ మొత్తం నా మీద డిపెండ్ అయి ఉండడం వలన వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి, కానీ నేనంటూ ఏదో ఒకటి చేయాలి, సాటిస్ఫాక్షన్గా ఉండాలి అని ఏం చేయాలి అని ఆలోచించి 1 year అవుతుంది ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి. నా సాటిస్ఫాక్షన్ కోసమే అది నేను స్టార్ట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఎర్నింగ్లోనే ఉంది. కాకపోతే ప్రజెంట్ అమ్మకి హెల్త్ బాగోకపోవడం వలన కాస్త బ్రేక్ చేశాను. మళ్ళీ వీలైనంత. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజు. మిమ్మల్ని మేము చదువుకున్నప్పుడు ఎంత ఇబ్బంది పెట్టినా మీరు మాకు స్కూల్ మెమరీస్లో మీరు కూడా ఒక భాగంగా ఎన్నో మెమరీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ మీసాల సూర్యారావుతో మంచి అనుబంధం ఆయనకి. ఒక 2 నిమిషాలు, 1 నిమిషం, అర నిమిషం అయినా పర్వాలేదు మీసాల సూర్యరావు మాట. ఏ భాగం మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి నీకు ఏదైనా అవకాశం చేయడానికి నేను ఉన్నాను. ముందుకి అవకాశం చేయడానికి ఉన్నాను. మాకు ముందు తెలియపరచాలి. అందులో మ్యాథ్స్ అది మా దుర్గారావు అందరూ తెలియపరచాలి. దీనికి అనుకోకుండా అత్యంతగా తెలిసింది వచ్చేసాం. థ్యాంక్ యూ సవినయంగా వినాలని కోరుతున్నాను. విద్యార్థులకి నా అభినందనలు. ముందుగా మేము అక్కడిని పిలుచుకుంటాము. ఇంతగా కష్టపడి చేసిన రాజుకి నా అభినందనలు. నేను ఒక్కటే కాదు, దీనికి అందరి యొక్క సహకారాలు ఉన్నాయి. రాజు శంకర్కి అభినందనలు తెలుపుతూ స్టేజ్ని అలంకరించిన మా ఉపాధ్యాయులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చిన నా తోటి స్నేహితులందరికీ కృతజ్ఞతలు. నా పేరు రూపావతి. మా హస్బెండ్ నేను లక్ష్మణ్ రావు. తను కానిస్టేబుల్గా చేస్తున్నారు. మాకు 2013లో మ్యారేజ్ అయింది. ఇప్పుడు నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను. మాకు 2 పిల్లలు. పెద్దవాడి పేరు భానుతేజ్, చిన్నబాబు పేరు దరహాస్. పెద్దబాబు 5th క్లాస్ చదువుకుంటున్నాడు. మా ఫ్యామిలీని చూసుకుంటూ నేను ఇంట్లోనే ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రూపవతి. ఉపాధ్యాయులు అందరికీ నా పాదాలు వందనాలు. అలాగే ఫ్రెండ్స్ కూడా అందరికీ హాయ్. నా పేరు సుశీల. నాకు 2011లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ పేరు సతీష్. తను హైదరాబాద్లో ఐటీలో జాబ్ చేస్తున్నారు. నేను లాస్ట్ 3 years బ్యాక్ వరకు యాక్సిస్ బ్యాంక్లో వర్క్ చేశాను. ప్రజెంట్ హౌస్ వైఫ్గా ఉన్నాను. మాకు ఒక పాప పేరు అమృత. తను 5th standard చదువుతుంది. అలాగే ఫ్రెండ్స్ అందరికీ హాయ్. నేను ఇక్కడ 8th వరకు మాత్రమే చదివాను. 8th క్లాస్లో తెలుగు సారు నేను కొంచెం బాగా చదువుతున్నానని వాళ్ళ ఇంటికి సాయంత్రం ట్యూషన్గా పిలిచి వాళ్ళ ఇంట్లోనే ఉంచుకొని మార్నింగ్ ఇంటికి వచ్చేసేదాన్ని రోజు. బాగా చదివించి నన్ను చాలా ప్రోత్సహించారు. తెలుగు సార్కి నా మనస్పూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సార్ మీ గురించి ఎప్పుడైతే నేను చాలా ఫాస్ట్గా అందుకనే వచ్చాను. మిమ్మల్ని నేను లైఫ్లో మర్చిపోలేను సార్. ఇక్కడికి విచ్చేసిన అసలు
సార్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే అసలు ఇంత కష్టపడి మా కోసం తప్పకుండా ఇక్కడికి వచ్చారు. అందుకని అసలు మాటలు రావట్లేదు చెప్పడానికి, కానీ ఏదో చెప్పాలని మాత్రం వచ్చాను. చాలా చాలా థ్యాంక్స్ సార్, ఇంతటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ. ఎక్స్పెషల్గా హిందీ మాస్టారు, చిన్న తెలుగు మాస్టారు, మన రామకృష్ణ సారు, తెలుగు మాస్టారు, డ్రాయింగ్ మాస్టర్ అంటే నాకు బాగా ఇష్టం, ఎందుకంటే నేను డ్రాయింగ్ వేసేవాడిని. అలాగే మన వాణి మేడం గారికి, చిరంజీవి మేడం గారికి, ఐఎంపీ మాస్టర్ గారు, అంటే ఐఎంపీ మాస్టర్ గారు మాకు తెలుసు, ఆయన పేరు కూడా మాకు తెలియదు అనమాట. ఐఎంపీ మాస్టర్ గారు అంటే బాగా ఇష్టం అనమాట, ఎందుకంటే ఆయన చేసే కామెడీ అంత బాగా ఉండేది అనమాట. నాకైతే 2010లో మ్యారేజ్ అయింది. మా వైఫ్ కూడా ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. నాకైతే 2 పిల్లలు అండి. బాబు 8th క్లాస్ చదువుతున్నాడు, పాప వచ్చేసరికి 6th స్టాండర్డ్ అండి. సుఖీ భవ శతం జీవ శతం జీవ శతం జీవ సుఖీ భవ విద్యా వినయాదిభి వినయకో జ్ఞాన దాన ధనాదిభి సదా శివో రక్షతు చిరంజీవ 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 సుఖీ భవ శతం జీవ శతం జీవ శతం జీవ సుఖీ భవ. అందరూ ఇంగ్లీష్ లోనే చెప్తూ ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన రావు గారికి అప్పుడు 2002-03 విద్యా సంవత్సరంలో ఈ పాఠశాలకు ప్రధానోపాధ్యాయులుగా పనిచేసిన కూడా నా శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. ఈ రకంగా కానీ కలుసుకోకపోతే నాకు వీళ్ళందరితోనే కూడా పరిచయం అయ్యేది కాదేమో. ఉన్నటువంటి స్టాఫ్లో ఒక జగన్నాథరావు గారు మాత్రమే నాకు తెలుసు. ఎందుకంటే అప్పుడు రామదాస్ పంతులు గారు, అంతకుముందు కూడా జగన్నాథరావు గారు నాకు పరిచయం లేదు. రామదాస్ పంతులు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లలో జగన్నాథరావు గారు నాకు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి మన పాఠశాలకి మా నాన్న ఎందుకంటే మీరు కూడా ఈ పాఠశాలలో చదువుకున్నారు కాబట్టి మన పాఠశాలకి చేదోడు వాదోడుగా ఉంటూ ఏ అవసరం వచ్చినా జగన్నాథరావు గారు అని పిలవగానే అటెండ్ అయ్యి తన వంతు సహాయాన్ని మా పాఠశాలకు అందిస్తున్నటువంటి జగన్నాథరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీ అందరినీ చూడటం, మీ అందరితో ఇవాళ సండేని ఇలా స్పెండ్ చేయగలగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మీ అందరి అనుభవాలు, మీ అందరితో పరిచయం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఈ పిల్లలేమో వచ్చి ధనంజయ్ శంకర్ కలిసారు. ఇంతకు ముందు నాకు ఎవరితోనూ పరిచయం లేదు. కొన్నాళ్ళ క్రితం వచ్చి 10th క్లాస్ పిల్లలు అటెండెన్స్ రిజిస్టర్ కావాలంటే నేను పొంగల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటారేమో సంక్రాంతికి అని అనుకున్నాను. కానీ చాలా తొందరగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని చాలా తక్కువ వ్యవధిలో చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నందుకు మీ అందరికీ పర్టికులర్గా ధనంజయ్కి శంకర్కి కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక ముందు కూడా మీ భవిష్యత్తు దినదిన ప్రవర్ధమానంగా ఉండాలని ప్రతి వాళ్ళు అనుకున్నటువంటి గోల్ సమర్థవంతంగా, అంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితం సక్సెస్ అయినట్టు కాదు. ఎవరు ఆ బ్యాచ్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశానికి మనకి చేసిన సన్నాం రామదాస్ పంతులు గారు, జగన్నాథరావు గారికి, నాకు పనిచేసిన అందరూ ఉపాధ్యాయులకి మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి ఈ పాఠశాలలో ఈ విధమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం అనేది, హై స్కూల్ స్థాయి విద్యార్థులు స్టార్ట్ చేయడం అనేది ఇదే మరోసారి నాకు తెలిసి. ఇది రెండో బ్యాచ్, ఇది రెండో బ్యాచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇంతమంది సమావేశానికి చేసినందుకు మీ అందరినీ చిన్న నిక్కర్లతో, అప్పుడు బ్యాంక్ అప్పుడు 10th క్లాస్ కూడా నిక్కర్లతోటే వచ్చేవారు. అలాంటి ఆ స్టేజ్ నుంచి మిమ్మల్ని స్టేజ్లో చూడడం చాలా ఆనందంగా ఉంది. అందుకోసం వస్తే మీరు పిలిచిన వెంటనే మరి కాదని అనలేని కార్యక్రమం అని చెప్పి నాకు అనిపించి, దాని తర్వాత ఒక మొక్క నాటితే పెద్దదైతే ఎలా ఉంటుందని ఊహిస్తామో అలాగే విద్యార్థులందరినీ ఈ స్థాయిలో చూడటం చాలా ఆనందంగా ఉంది. మొక్క పెరిగితే ఎలాగైతే ఆనందం ఉంటుందో అలాంటి ఆనందం ఉంది. అందరూ కూడా మంచి స్థాయిలో ఉన్నారు. మీరు మీ స్థాయిలో మరింత ఉన్నతంగా ఉండాలని, మంచి ఉజ్వల భవిష్యత్తు మీకు అందరికీ ఉండాలని, ఏ చిన్న సందర్భం అయినా మమ్మల్ని కలుసుకొని, మమ్మల్ని మీలో వ్యక్తులుగా కలుసుకొని
అన్ని కార్యక్రమాల్లో మీరు ముందుండాలని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఎలాగా ఫోన్ నెంబర్ ఇచ్చారు, అందరితో మీకు ఈ చిన్న అవకాశం నాకు ఫోన్ చేయండి, మీకు కూడా తర్వాత బ్యాంక్ వాళ్ళని కూడా కొనసాగిస్తారని. ఈ వెంకటాపురం అనేది నాకు నా సర్వీసులో అయితే నా వ్యక్తిగతంగా చాలా ఉపయోగపడింది. ఏ విధంగా అంటే గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి రావడంతో తక్కువ మంది స్టాఫ్ తోటి అయినా కూడా చాలా మంచి బ్యాచ్ ఉండేది. అంతా నేనే హెచ్ఎం అలాగే అయింది. ఇప్పుడు ఆఖరిగా హెచ్ఎం హోదాలో కూడా ఎట్టున్నాను. అందరూ కూడా చాలా కష్టం కదా అంటారు. ఏ కష్టము లేదు, నేను సునాయాసంగా చేసుకుని వెళ్ళగలుగుతున్నాను. అదంతా కూడా మీతో పడిన పరిచయాలే, మీ తాలూకా సంకల్ప బలాలు. మా మంచి మాట్లాడాలని మీరు అంటుంటారు, ఎలాగో ఆ మంచి అలా కొనసాగుతుంది. అలా కావాలని నా సర్వీస్ కూడా మన 2 ఏళ్ళు ఉంది. ఈ 2 ఏళ్ళ సర్వీస్ కూడా అదేవిధంగా సునాయాసంగా చేసేయాలని మీరు ఈ వేదిక మీద ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుల గారికి, ఎక్స్ ప్రధానోపాధ్యాయుల గారికి, మా గుర్తులు చేరినటువంటి మన కిలోమేష్ గారికి, నా సోదరైనటువంటి రమకి, మాకు అన్ని రంగాలుగా మాకు బిల్లు నుంచి పిల్లల వరకు మా గోవింద మేషారు హ్యాపీగా గుమస్తా లేకపోయినా ప్రకృతి లేకపోయినా ఆల్రౌండ్ ఛాంపియన్గా ఆయన మా యొక్క ఇబ్బందులు లేకుండా ప్రతి నెల డ్రిల్ చేయము. మాకు స్కూల్లో డ్రిల్ మేస్టర్ లేరు, డ్రాయింగ్ మేస్టర్, క్రాఫ్ట్ మేస్టర్ లేరు. టెక్నికల్ టీచర్ లేకపోతే ఆ స్కూల్ బోడిగా ఉంటుంది. ఈ ఎన్ని పాఠాలు చెప్పినా ఆట పాట మాట అన్ని రావాడినిగా ఉండేటప్పుడు నా పక్క స్కూల్లో హెడ్ మాస్టర్ ఈయన శ్రీకోర్మ హాస్టల్ వార్డింగ్, ఎస్సీ హాస్టల్ వార్డింగ్ ఉండేటప్పుడు పక్క స్కూల్ హెడ్ మాస్టర్. ఆ హెడ్ మాస్టర్ టైంలో నేను వార్డింగ్ ఉండేటప్పుడు బ్యాక్ స్కూల్ పిల్లల్ని తీసుకొచ్చారు మళ్ళీ బడికని సమ్మర్లో. అప్పుడు ఈయన ఒక 5-6 మంది పిల్లలు తీసుకొచ్చాడు జాయిన్ చేయడానికి. నేను ఎలాగొన్నా తెలుసా, గబ్బర్ సింగ్ లాగా ఉన్నానట. ఇంత వాళ్ళను పట్టుకొని మాస్టర్ చూసి ఇది ఎవరిది వాడినా ఎవరెక్కడ. ఆ తర్వాత జాయిన్ చేసుకోండి, ఎందుకంటే 2 మండలాల స్కూల్ నాకు ఇచ్చాడు డిఓ గారు కాపడాలు. శ్రీకోర్మ స్కూల్లో శ్రీకోర్మ హాస్టల్లో బ్యాక్ స్కూల్ ఏర్పాటు చేయమని నేను 5 సంవత్సరాలు సమ్మలో నాదే. మనకు అన్ని రంగాలుగా పలుకుబడులు మంచి చేత అన్ని రంగాలు ఉన్నాం కాబట్టి మనకి ఇచ్చారు డిఓ గారు కాపడాలు. అయితే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రాయింగ్ మ్యాచ్ వార్డినేట్ అయ్యా. మరి అవి లేదు, ఎంఐపై ఎంఎస్సీ బీఈడి చదువుకున్నాడు. నా కెపాసిటీ చూసి, నా నాలెడ్జ్ చూసి అయితే నా స్కూల్లో ప్రతి సంవత్సరం హాస్టల్లో ఎస్సీ హాస్టల్లో 90-95% వచ్చింది. ఎందుకంటే నాకు లోకల్ స్కూల్ కాబట్టి 3 సంవత్సరాలు వార్డు అయిన తర్వాత ఇక్కడ నాశనం చేశారు. ఆవిడ ఎక్కడ పులిస్ మ్యాచ్ లాక్కి వచ్చాడు. అయినా రానంటే ఎక్కడ సంతకం శ్రీకోర్మ స్కూల్లో ఉద్యోగం హాస్టల్ ఇన్ఛార్జ్ 3 తిరిగేవాడిని. వాళ్ళకి సంవత్సరం తిరిగాను. ఆ టైంలో ఎక్కడికి వచ్చి ఆ తర్వాత 2005 వరకు ఇక్కడ పనిచేశాను. అప్పుడు ఆకాశ భజన చేస్తే బ్రహ్మాండంగా ఆటలాడించేవాళ్ళం. అమ్మాయిలకి చక్క చేసి మీకు గుర్తున్నదేదో మీ బ్యాచ్ అవునో కాదు కానీ లావరేకటపురంలో బ్రిడ్జ్ టోర్నమెంట్ అయింది. ఆటలపోటు జిల్లా మొత్తం అక్కడ వెళ్ళాం. అప్పుడు స్కౌట్ యూనిఫార్మ్లో స్కౌట్ పిల్లలు కూడా తయారు చేశాను. ఇక్కడ శివాలయం ఉండేది, ఇక్కడ గుర్తుందో ఉంది. అక్కడ మన పిల్లలు తీసుకెళ్ళి లైన్లో పెట్టుకొని బందోబస్తు వాలంటీర్గా పంపించేవాళ్ళు. ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఆడుకుంటూ పాడుకుంటూ సరదా లేకుండా నేను పనిచేశాను. ఆ విషయం మన స్టాఫ్ తెలుసు అనుకుంటాను. ఇంకొకటి శిష్య ఆడి చేశాడు. ఆ టైంలో 2002లో 12 రూపాయలు అంత ఆటలు 20 పైసలు 5 ఆటలు రూపాయి కట్టబడను. ఆ విధంగా డబ్బులు అడిగిస్తే ఆడు అక్కడ జారేస్తాడు. నేను కోపం కిందట గౌరీ ధనుంజయ కనకరం నేను 3 నా దగ్గరకు వచ్చారు. ఎప్పుడు ఎవరు కిందకి వచ్చారు, ఏమో చేద్దాం ఎలా చేద్దామని. ఒరే నాయన ఇది 11 గదిరాకి అట్టుకుది. నాకు శ్రీకోర్మం 4, బ్రాహ్మణులు 1, తర్వాత అంటే దారుడు 2, ఇది 1 కేసుకు మొత్తం ఇది 11 గట్టు కుదరదు నాకు. ఎందుకంటే శ్రీకోర్మం 20 సంవత్సరాలు ఏకదాటికి పనిచేశాను. అమ్మ అమ్మ మక్క మోట నీళ్ళు పోసారు మండలమ్మ విరజాది పూలం. అందరికీ నమస్కారం.
మాట్లాడవలసినవి ఈయన అవకాశం ఇచ్చారు కాబట్టి మాట్లాడారు. ఈయన అలాగే గాయత్రి గారు వివేకానంద స్వామి అమెరికాలో చికాగో నగరంలో ఉపన్యాసం సరైన నిష్పృహతో వెళ్ళిపోతుంటే ఒక కారుకి పడ్డాడు. ఆ కారులో ఇంకా కావడం దిగింది. చేపట్టుకుని లేవతీసి ఎవరు ఏమిటి ఎక్కడికి వచ్చో ఎందుకు వచ్చో అని చెప్పాడు జరిగింది. వాడేవాడు ఇవ్వడానికి నేను తీసుకెళ్తాను రా చిన్నగా చేయబట్టుకుని ఆ మీటింగ్కి తీసుకెళ్ళి చికాగో నగరంలో. దీని కర్తే ఆర్గనైజర్ అక్కడ. ఆ రకంగా అతనితో మాట్లాడి ఒక 5 నిమిషాలు మాట్లాడి సాయంత్రం అయిపోతుంది. 2 మాట్లాడి ఇంకా ఈవెంట్లో ఉన్నాను. సాయంత్రం అయింది. ఎంటీ ర్యాక్లోనే అన్నింటిలోనూ ఒకటే ఏమున్నాయా? అదే 5 ఎంటీ ర్యాక్లు ఏమున్నాయా? శరీరం అంటే ఏమిటి అది ప్రశ్న. నేను రాజం వెళ్ళిపోన్నాను. పంచభూతాత్మకం శరీరం. నిన్న 5 భూతాలు, దాంతో ఆత్మ కలిస్తే శరీరం అవుతుంది. ఈ 5 భూతాలు అనేటటువంటివి మనకి ఎక్కడ చూసినా ఎక్కడ వెతికినా మీరు కొంచెం జ్ఞాన దృష్టితో ఆలోచిస్తే ప్రతి చోట కనపడతాయి. ఈ 5 భూతాలు కలియకుండా ఏ పదార్థం సృష్టిలో ఉండదు. చిన్న ఉదాహరణ, చేప కథ చెబుతాం చిన్న పిల్లలకి. అనగనగా ఒక సామెతలో కానీ ఒక చిన్న ఉదాహరణ. శ్రీకృష్ణుడు చిన్నతనంలో పరిగెట్టుకు వెళ్తూ ఉంటాడు. నా తలుపు మీద వేలొచ్చి కొడుతున్నారు అన్నాడు. అంటే నా వెనకాల మా అమ్మన్నాడు ఏమైనా జరిగితే వస్తాడని. కిమిహసే అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? మన మందిరా శంకయ్య, ఇది మా ఇల్లు అనుకుని వచ్చేసాను అన్నాడు. ఈ లోపల తలుపు తీసింది. వీడి పని ఏంటి? తిన్నగా వెళ్ళిపోయి వెన్నకొండ ఎక్కడుందో వెతుక్కోవడమే. తిన్నగా వెళ్ళిపోయి వెన్నకొండలో వేలు పెట్టేసి చేయి పెట్టేసి కలిగేస్తున్నాడు. యుక్తం తన నవనీత పాత్ర. మా ఇంట్లో వెన్నకొండలో చేయి పెట్టి కలుగుతున్నావు, ఇదేమో ధర్మంగా ఉందా నీకు? మా తోడు పారిపోయింది, ఇక్కడ ఉందేమో అని వెతుకుతున్నాను అన్నాడు. మా లేఖ కూడా పారిపోయింది, ఇందులో ఉంది. కరెక్టే అది. చేసేటటువంటి ఏవో ప్రయోగాలు ఉన్నాయి కదా, వీడు ఎక్కడి నుంచి వచ్చాడన్నాను. ఒక్క అణువులో వచ్చే కదా ఈ బ్రహ్మాండం. ది సేమ్ వే హిందీ మాస్టర్ కూడా అంతే అనుకుంటున్నాను నేను. అయితే ఎందుకంటే మేము 96 బ్యాచ్లో కొత్తగా రిక్రూట్ అయ్యి ఈ స్కూల్కి వచ్చాము. సో అందుకు నేనైతే చాలా ప్లానింగ్స్, ఎడ్యుకేషన్ ప్లానింగ్స్ అన్నీ బాగా చేసుకుని వచ్చాను. నేను జాయిన్ అవ్వడం, నాకు అసలు ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు, ఈ స్కూల్కి రావడం, ఈ ఊరు రావడం ఇష్టం లేదు. అలాంటిది నన్ను ఈ ఊరు, ఈ ప్రజలు, పులుసు మాస్టరు, మీ స్టూడెంట్స్ అందరూ మౌల్డ్ చేసి ఒక టీచర్గా ఎదగనిచ్చారు ఇక్కడికి. సో దానివల్ల నేను వెంకటాపురం అనే ఊరిని నేను మర్చిపోలేను, నా స్టూడెంట్స్ని మర్చిపోలేను. అంతటి లైఫ్లో నా పార్ట్ అన్న. నేను ఏదో అనుకుని ఏదో చేద్దాం అనుకున్న దాన్ని ఇక్కడికి వచ్చి ఈ స్టూడెంట్స్తోని వెంకటాపురం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మీకు తెలీదు, పులుసు మాస్టారు అతని దగ్గర పనిచేయడం కూడా మా అదృష్టమేమో. అతను ఈ స్కూల్ని హై స్కూల్ చేయాలి. మేము యూపీ స్కూల్లో జాయిన్ అయ్యాం. ఇదేం పెద్ద స్కూల్ కాదు, జస్ట్ యూపీ స్కూల్. 7th క్లాస్ 1వ తరగతి నేను చెప్పాను, 103 మంది పిల్లలు. అలా నాకా నీట్నెస్ ఎక్కువ, వాళ్ళ ఎలా ఉండేవారు అలా ఉండేవారు. అలాంటి లొకేషన్, అలాంటి దీంట్లోని ఇంతవరకు ఎదిగానంటే నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. సో ఈ ఊరు కూడా నాకు చాలా ఆనందాన్ని, మా ఇప్పుడు కూడా వెంకటాపురం మా స్కూల్, మా స్టార్టింగ్. నెక్స్ట్ మీకు అందరికీ తెలియదు ఏంటంటే, ఆ పులుసు మాస్టర్ అనే మాస్టారు ఈ స్కూల్ని హై స్కూల్ చేయడానికి అతని కళ. ఆ రామదాస్ పంతులు అతను కళ, పంతులు గారు మా తాతగారు, మీకు తెలీదు, మీకు తెలుసో తెలియదో, నన్ను వాళ్ళ మనవరాలుగా ట్రీట్ చేసేవారు. చాలా చెప్పేవారు నాకు, నేను వాళ్ళ మనవరాల్ని. మీకు అంటే అంత పెద్దగా ఏదో పెద్ద పెద్ద స్కూల్స్లో వర్క్ చేసినా నాకు ఈ స్కూల్ మీద దృష్టి ఉండేది. మీరు వాగ్దేవి మేడం గారు, ఇంకో మేడం గారు విజయకుమారి మేడం గారు మా డిఓ.
డెప్యూటీఓ ఆవిడ, నెక్స్ట్ వాగ్దేవి మేడం గారు, ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ స్కూల్ డెవలప్మెంట్ చేస్తే మా దగ్గర పెరిగిన చిన్న పాప పెద్ద వృక్షంలో వచ్చిందని నేను ఫీల్ అవుతాను. అంటే నేను ఏదో పీఓస్ సివిల్స్ వెళ్ళిపోయి ఎగ్జామ్స్ రాసి బాగా చదివేద్దాం అనుకున్నాను. కానీ పీఓ అయిన వెంటనే నేనే పీఓ అయినట్టు ఫీల్ అయిపోయింది. సో మీరు కూడా ఎక్కడ మీది ఇంకా బాగా సర్వీస్ని మీ యొక్క ఫ్యూచర్ని భవిష్యత్తుని బాగా డెవలప్మెంట్ చేసుకొని బాగా ఇది చాలా మాకు ఆనందం. ఈ ఫంక్షన్ చేయడం మాకు చాలా ఆనందం. సో ఇలాంటి ఫంక్షన్స్ సో వెంకటాపురం 2021 డిసెంబర్ 19న ఆర్డర్ అందుకున్నాను. అదే సేమ్ డే మన హెచ్ఎం గారు రామకృష్ణ మేషర్కి ప్రమోషన్ వచ్చింది 63 జియో కింద. తర్వాత గోవింద్ సార్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అందుకున్నారు. మేమందరం కూడా 21 డిసెంబర్ రోజు ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాం. తర్వాత నేను సార్కి రిక్వెస్ట్ చేస్తాను, సార్ 31 డిసెంబర్ వరకు జగిత్లోనే ఉండి మళ్ళీ జనవరి 1కి ఇక్కడికి వస్తానని. సో సార్ ఓకే చెప్పారు. అప్పుడు బుల్ స్మాషర్ హెచ్ఎంగా ఉన్నారు, ఓకే చెప్పారు. 6th వరకు ఇక్కడ ఉన్నాను 2005. తర్వాత ఏమంటారు నవంబర్ 7న ప్రోగ్రామ్ అనే స్కూల్లో జాయిన్ అయ్యాను ఇక్కడ నుంచి వెళ్ళి. సో ఇక్కడ ఎవరితో మాట్లాడాలంటే కొంచెం ఏమంటారు కొంచెం షై ఫీలింగ్ అండ్ ప్రొనౌన్స్ చేయడం ఎలాగా అని సిమ్మన్న అమ్మ. అయితే స్టూడెంట్స్ సప్తగిరి బస్ వస్తుందంటే ఆ రోడ్డు మీద మొత్తం క్యూ కట్టి ఉండేవారు. ఎందుకురా ఇక్కడ ఉన్నారంటే మీ బ్యాగ్ ఇవ్వండి మీ బ్యాగ్ ఇవ్వండి అని అక్కడ గొడవ చేసుకుంటూ ఉండేవారు. మళ్ళీ అందరం ఒక ర్యాలీలాగా స్కూల్కి వచ్చేవాళ్ళం. వచ్చిన వెంటనే ఇంకా 9:15 నుంచి 10 వరకు మనకి క్లాసెస్. కొన్నాళ్ళు మే వరకు అప్ అండ్ డౌన్ చేశాను. మళ్ళీ జూన్ నుంచి ఇక్కడే పొడుగు రాజు గారి ఇంట్లో రెంట్కి ఉండడం ప్రారంభం. ఒక రాయి ఉంది అడవిలో ఒక శిల్పి వెళ్తున్నాడు అనమాట. ఆ రాయిని చూసి రాయి ఇంత బాగుంది కదా దీన్ని చెక్కి శిల్పంలా చేద్దాము అని అనుకొని దానికి చెక్కుతున్నాడు అనమాట. సో ఆ రాయి ఉల్లి దెబ్బలు తట్టుకోలేక అబ్బా నాకు వద్దు విడిచిపెట్టే అని అందట. అప్పుడు ఆ శిల్పి బాధపడుతూ ఆ రాయిని విడిచిపెట్టిస్తాడు. ఇంకా కొంచెం ముందుకు వెళితే మరొక రాయి కనిపించింది. ఆ రాయిని చక్కగా శిల్పంలా తయారు చేద్దామని అతను దాన్ని శిల్పంలా తయారు చేయడానికి ప్రయత్నం చేశాడు. అలాగే ఎన్నో ఉల్లి దెబ్బలు తింటూ ఆ నొప్పుల్ని భరిస్తూ తను అన్నిటిని భరించింది. లాస్ట్కి ఒక అందమైన విగ్రహంలాగా తయారైంది. అతను చెక్కడం అయిపోయింది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అదే అడుగుండా వేట కోసం ఒక రాజుగారు వచ్చారు. ఇదేంటి ఈ విగ్రహం ఇక్కడుందేంటి, ఈ విగ్రహాన్ని మనం తీసుకొని వెళ్దాం అని తన రాజ్యంలోకి తీసుకెళ్ళి అక్కడ ఒక గుడిని కట్టించి ఆ గుడిలో ఈ విగ్రహాన్ని దేవుళ్ళగా ప్రతిష్ట చేశారు. చేసిన తర్వాత అందరూ గుడికి వస్తారు కదా. సో గుడికి వచ్చేటప్పుడు కొబ్బరికాయని కొడతారు. కొబ్బరికాయ కొట్టడానికి మరి రాయి ఏంటి లేదు. ఏ రాయి అయితే ఉల్లి దెబ్బలు భరించుకోలేను నన్ను విడిచిపెట్టియండి అందో ఆ రాయిని వాళ్ళు గుడి ముందు పెట్టారు. ఇంకా ప్రతి ఒక్కరు రావడం, ఆ రాయి మీద టెంకాయని కొట్టడం, ఈ టెంకాయ తీసుకెళ్ళి గుడిలో నివేదించడం. సో ఈ విధంగా ఎవరైతే మా అందరివి ఎస్పెషలీ రామకృష్ణ సార్, గోవింద్ సార్ రికార్డ్ రాస్తూ కూడా మధ్యలో ఏయ్ అని గట్టిగా కేకలేసి నేను చెప్పింది రాసారా లేదురా ఓరే తంతనరా అనుకొని ఆ ఆఫీస్ నుంచే కేకలేసేవారు. సార్ నేను వెళ్తాను, మీరు వెళ్తే హిందీ చెప్తారు తెలుగు చెప్పరు అని. లేదు సార్ తెలుగు కూడా చేయిస్తాను అని రిక్వెస్ట్ చేస్తే సరే నా క్లాస్ తీసుకోండి, ఫస్ట్ పీరియడ్ కదా తీసుకోండి, తర్వాత నేను వచ్చి తీసుకుంటానని. సెకండ్ పీరియడ్ టెన్షన్గా 1 నిమిషం ముందు రెడీ అయిపోయేవారు, క్లాస్ నాకు ఇచ్చేయండి అని. సో అక్కడ క్లర్క్గా అంటే క్లర్క్ వర్క్ ఎంత దీక్షగా డెడికేట్గా చేసేవారో అదేవిధంగా టీచింగ్ విషయంలో కూడా ఏది విడిచిపెట్టేవారు కాదు. చాలా డెడికేట్గా మొత్తం చెప్తూ చక్కగా మొత్తం పనులన్నీ నిర్వహించేవారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ గ్రేట్ స్టూడెంట్స్. అంటే మా గురు జన్మ ధన్యమైంది అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ ఉల్లి దెబ్బలు తిని ముందు నుంచి వీళ్ళిద్దరు పరిచయం. ధనంజయ్ లాస్ట్లో నేను వెళ్ళిపోయి నేను 2000
ఇంకా 2001 నేను ఇక్కడ 97 వచ్చాను. 97 జూన్ 3 ఏళ్ళే ఉన్నాం ఇక్కడ. బుల్ స్మాష్ గారి దయ వల్ల ఇది మళ్ళీ రామదాస్ పంతులు గారి కృషి వల్ల ఇది యూపీ స్కూల్ హై స్కూల్ అయింది. మేము వచ్చేసరికి రామప్పడు వీళ్ళంతా బ్యాచ్. అప్పుడే రామప్పుడు 6 అడుగులు ఉండేవాడు. ఈ డేట్ ఎంత ఉన్నాడు అనుకున్నాడు, భయపడేవాడు. ఇప్పుడు అలాగే ఉన్నాడు. వాడు పెరగలేదు తరగలేదు, మిగతా వాళ్ళందరూ పెరిగారు అడ్డడ్డంగా, కానీ వాడు మాత్రం అలాగే ఉన్నాడు. సో యూపీ స్కూల్ నుంచి హై స్కూల్ అయిపోయింది. స్కూల్ అయితే అన్ని రకాలుగా డెవలప్ అవుతుంది, కానీ స్టాఫ్ ఎవరు లేరు. 4-5 అనుకుంటారు. నేను, వాణి, ముట్టూరు సుబ్బారావు గారు అని చెప్పి మన గురువు గారు చావా లక్ష్మీ నరసింహ గారు, వీళ్ళే అన్ని క్లాసులకి అన్ని సబ్జెక్టులు. అందరూ మనిషి 2 సబ్జెక్టులు. ఇంగ్లీష్ చెప్పేవాడు ఎవడు లేడు. నాకైతే ఎవ్వరు ఏది చెప్పకపోతే అది నాకు ఇచ్చామని చెప్పేవాడు, లెక్కలు తప్ప. ఎవరు ఏం చెప్పకపోతే నా ఇంగ్లీష్ కూడా భరించినటువంటి మా ముందు బ్యాచ్ వాళ్ళు, మీరు ఉన్నారో లేరో బహుశా, 10th క్లాసుకి నన్ను ఇంగ్లీష్ ట్రైనింగ్కి పంపించేవాళ్ళు. సో ఏదో రకంగా వాళ్ళు గెట్ ఆన్ అయిపోయారు, పాస్ అయిపోయారు. అది పక్కన పెడితే పిల్లలందరూ కూడా అసలు ఇప్పటికి రావడానికి కారణం ఏంటంటే మేము నాటిన మొక్క ఎంత బాగా అభివృద్ధి చెందింది, ఎలాంటి ఫ్రూట్స్ ఇచ్చింది అని చూడడానికి వచ్చామన్నమాట. మీరు బాగా అభివృద్ధి చెందారు. ఉద్యోగం పురుష లక్షణం అని ఇంకా మీకు తెలుసు, అలాగని చెప్పి అది ఎప్పుడో పాత నానుడు అనమాట. ఇప్పుడు ఉద్యోగం పురుష లక్షణం కాదు, మనిషి లక్షణం అయిపోయింది అనమాట. అది స్త్రీయా పురుషుడు అనేది పక్కన పెడితే ఇక్కడికి వచ్చి మా బంగారం వరలక్ష్మి వచ్చి ఏడుస్తుంది. ఎందుకు ఏడ్చిందో నాకు అర్థం కాల. దాని బంగారం ఎందుకు అన్నానంటే అట్ ద ఏజ్ ఆఫ్ 13-14 ఐ థింక్ నేను క్యాజువల్గా ఆ రోజు భోజనం తీసుకురాలా. ఎందుకు అడిగిందా లేకపోతే నేనే చెప్పాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. క్యారెట్స్ తెచ్చి అమ్మా అన్నాను. అంటే ఇంటికి వెళ్ళి నిజంగానే తీసుకొచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ 13, నాకు తెలిసి 13 ఏళ్ళు అనుకుంటా ఆ అమ్మాయికి అప్పుడు తీసుకొచ్చింది. అంటే అప్పట్లో ఆ అమ్మాయి మనసు అలా ఉండింది. అంటే ఆ మనసు తాలూకా మనిషి తాలూకా స్వభావం అంత స్మూత్. ఇక్కడికి వచ్చి ఏడవలసిన పని అయితే లేదు. చాలామంది వచ్చారు, మాట్లాడారు. మన ఎవరు వెంకటరత్నం ఆవిడ పర్ఫెక్ట్ ఉమెన్ అనిపించింది నాకు. ఉద్యోగం ఒక్కటే కాదమ్మా, మీ బాధ్యతలు మీరు జాగ్రత్తగా చూసుకోవడం, మీ అత్త మామల్ని, మీ అమ్మ నాన్నని కరెక్ట్గా చూసుకోవడం కూడా మీ బాధ్యత. రత్నం కరెక్ట్గా అదే చెప్పింది. ఉద్యోగం చేసి ఊర్లో వెళ్ళాల్సిన పని అయితే లేదు. మనం పుట్టాం, మన అత్త మామల్ని, కన్నతండ్రిని, భర్తని, పిల్లల్ని సక్రమంగా చూసుకోవడం గ్రేట్ అచీవ్మెంట్ అన్నమాట. సో అబ్బాయిలందరూ కూడా మంచి తెలిసిన వాళ్ళందరూ కూడా నాకు ఒకళ్ళో ఇద్దరు తెలిసినా వాళ్ళ ఇంటి పేరుతో సహా తెలుసు అనమాట. సో అందరూ బాగుండాలి, అందరూ మంచి భవిష్యత్తు కలగాలి. ఎప్పుడూ మీ అభివృద్ధికి కాంక్షించే వాళ్ళు మేమంతా. ఎప్పుడు ఏ రకమైనటువంటి సూచనలు సలహాలు కావాలి ఎప్పుడైనా చెప్తూ ఉంటాం. మీరు మా కంటే పెద్దవాళ్ళు మీరు మీట్ అయ్యి ఉంటారు. ఒకవేళ ఎప్పుడైనా అవసరం ఉంటే కంపల్సరీ కాంటాక్ట్ చేయండి. మీ నెంబర్లన్నీ మా దగ్గర ఉన్నాయి. మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి. ఇప్పటికే కాలాతీతం అయింది. ఆ పిల్లల్ని చూస్తే నాకు జాలేస్తుంది. చాలా కాలాతీతమైంది. మా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఉంటాయి. మీరు ఎప్పుడు బాగా అభివృద్ధి చెందాలి. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలి. నేను దాన్ని స్వాతి వాళ్ళ బ్యాచ్ వాళ్ళు అప్పటికి బేవరపేట ఒక అబ్బాయి యాక్సిడెంట్ అయ్యి ఈజ్ నాట్ ఏబుల్ టు మూవ్. ఎస్, బేవర వెంకటరమణ. సో సారీ. సో అయితే అలాంటి ఎవరైనా లైవ్లీహుడ్కి ఇబ్బంది ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టవద్దు. ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వాట్ ఎవర్ ద అమౌంట్ దే కెన్ గివ్ అడిగి ఆ లైవ్లీహుడ్కి ఇబ్బంది ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అన్నాను. అది ఆల్రెడీ మన వాళ్ళు చేశారు. మన జనపాల సంతోష్ కుమార్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరిగిందంట. ఆ విద్యార్థులందరికీ మన ఉపాధ్యాయ బృందం తరపున ఒకసారి కంగ్రాచులేషన్స్ చెప్పండి. అలాంటి మంచి మనసు ఇది కంటిన్యూ అవ్వాలి. ఇది ఏదో ఒక రోజు మనకి సహజంగా అందరు పండగకి కలుస్తూ ఉంటారు. పండగకు వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుంది. ఇది ఒక్కరోజు చేసామా, వచ్చామా, కలిసామా, తిన్నామా, మాట్లాడుకున్నామా, వెళ్ళిపోయినది కాదు. ఇది ఒక గ్రూప్ పెట్టేసుకోండి. గ్రూప్ ఈ రాజకీయాలు వీటన్నిటికి అతీతంగా ఉండాలి మీ గ్రూప్ అనేది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ మంచి భవిష్యత్తు ఉండాలని దేవుని కోరుకుంటూ ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒకరు ప్రజెంట్ హెచ్ఎం గారు, రామకృష్ణరావు గారు. మేము కలిసి పనిచేసినప్పుడు ఆయన హెచ్ఎం గారు. ఇక్కడ ఉండే స్టేజ్ మీద అందరితో కూడా చాలా మందితో పనిచేశాను. మన రెడ్డి సార్ మాత్రం మాకు మంచి అనుబంధం ఉండేది. అది ప్రత్యేకంగా చెప్పలేము.
అలాగే చావల వారు, మా హిందీ మేడం గారు రామకృష్ణ మేసారు, ఇంకా గట్టిగర్ల రామకృష్ణ మేసారు. అయితే ఈ 2002, 2003 బ్యాచ్ వాళ్ళకి ఈ సంకల్పం అనేది రావడం అనేది చాలా గొప్పతనం. ఎందుకంటే విద్యార్థుల ఆత్మీయ కలయిక అనేది చాలా తక్కువగా నేనైతే చూస్తున్నాను. కానీ మన పాఠశాలలో ఇది జరగడం అంటే చాలా గొప్పతనం. ఇది నేను పలాస గవర్నమెంట్ హై స్కూల్లో చేశానండి. అక్కడ నేను పనిచేసే కాలంలో 1000 మంది పైన పిల్లలు. ఆ తర్వాత 2001 ట్రాన్స్ఫర్స్లో లిస్టులో చూస్తే వెంకటాపురం తక్కువ మంది పిల్లలతో అప్పుడే అప్గ్రేడ్ అయిన పాఠశాల ఇంకా 10th బ్యాచ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు. ఎక్స్పెషల్లీ వెంకటాపురం కావాలనే కోరుకున్నాను. ఈ ప్లేస్ కావాలనుకున్నాను. నేను వచ్చేసరికి 300 పైన పాఠశాలలు ఖాళీగా ఉన్నాయి, యూపీ స్కూళ్ళు ఉన్నాయి. అయినప్పటికీ ఈ స్కూల్కి రావాలని ఒక ఆలోచనతో రావడం జరిగింది. ప్రధాన బాధ్యత సారాపేట కచ్చారు, సారాపేట హెచ్చరికగా పనిచేస్తున్నారు. ఆయన క్లాస్కి వెళ్తే ఆయన ఒక టీచర్గా ఉండేవాడు కాదు, కింద కూర్చొని కూడా చుట్టూ పిల్లలు కూర్చోడు అంతే. అంతే ఆయన ఆసనం అనమాట. ఎక్కడ సీట్లో కూర్చోవడం కానీ ఏముండేది కాదు. ఆ పుస్తకాలు బోర్డుగా వాడేసి ఆయన పాఠాలు చెప్పుకునేవారు. అయితే ఈ విధంగా మా టీం వర్క్ మాత్రం చాలా బాగా చేశాం మేము అని అనుకుంటున్నాను నేను. మా టీం వర్క్ మాత్రం హిందీ మేడం గారు అంతా. అయితే ఇక్కడ చిన్న పరిచయం, మాకు 3 పిల్లలండి. ఒక అబ్బాయి ఏపీ ట్రాన్స్కో ఎలక్ట్రికల్ ఏఈగా పనిచేస్తున్నాడు, కె భరత్ చంద్ర. ఆర్థోపెడిక్ చేస్తుంది, ఫైనల్ ఇయర్. ఏపీ ట్రాన్స్కో చేస్తుంది, ఫైనల్ ఇయర్. ఇప్పుడు ప్రజెంట్ రాధాలోనే ఏదో ట్రైనింగ్ వేసే ప్రస్తుతం రాధాను డ్యూటీ చేస్తుంది ప్రజెంట్లో. ఇది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. ఓకే, థ్యాంక్ యూ. కే ఎవరు నా పేరా? కే సంగీత అమ్మా, సార్ గీతా సంగీత అండి, ట్విన్స్ ఇద్దరు. వాళ్ళని డాక్టర్గా చేయాలన్న కోరికతో వాళ్ళు చదువుకున్న అయిపోతుంది. అలాగే తనతో పాటు ఇంకో పెద్ద పాప, ఆ పాపకి మ్యారేజ్ చేయడం కూడా జరిగిపోయింది. ఆయన జనరల్ మెడిసిన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు డాక్టర్లు. ఈ అమ్మాయి ఇంకా అన్మ్యారీడ్, ఇంకా ప్రజెంట్ రాజధాని పనిచేస్తూ వస్తాను. బాబు ఏపీ ట్రాన్స్ఫర్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, మరడామని గైకొండ రోడ్లో ఉంది. మీకు ఏపీ ట్రాన్స్ఫర్ పెద్ద ఆఫీస్ ఉంటుంది, అక్కడ పనిచేస్తున్నాను మా అబ్బాయి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్స్ అందరికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్గా మన రామకృష్ణ సార్ని మాట్లాడమని రిక్వెస్ట్ చేస్తాను. వాళ్ళకి నా అభినందనలు, ఆశీస్సులు. స్టూడెంట్స్కి అందరికీ కూడా నా తాలూకా ఆశీస్సులు. నేను గెట్ టుగెదర్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యాను, కానీ ఎంత గ్రాండ్గా నేను చేశాను. వాళ్ళు తక్కువ చేశారని కాదు నేను చెప్తుంది. అలాగే అలపాక హై స్కూల్లో ఈ మధ్యనే ఒక 2 years 3 years బ్యాక్ బెజ్జిపురం సెంటర్లో గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేశాను. నేను ఇంచుమించు 6-7 హై స్కూల్స్ 6-6 హై స్కూల్స్ పనిచేశాను. అందులో ఎక్కువగా ఇష్టపడే హై స్కూల్ ఏదంటే వెంకటాపురం. ఇది నాకు అచ్చుబడిగల ప్రాంతం. ఎందుకో అచ్చుబడిగల ప్రాంతం అని తెలిసిన, నేను 3 సార్లు ఇక్కడికి వచ్చాను. మీకు ఎవరికీ తెలియదు, నేను ఇచ్చాను డీటెయిల్స్. 96లో బుల్స్ మేసర్ టైంలో వచ్చాను. నెక్స్ట్ 2002, 2003లో రామకృష్ణారావు మేసర్ టైంలో వచ్చాను. అప్పుడే రిటైర్ అయిపోవడం కాదు, ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద వెళ్ళాను. ఎక్కడికంటే కడుమ హై స్కూల్కి. నాకు నిజానికి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదంటే నాకు ల్యాండ్స్ ఉన్నాయి. ఈ ల్యాండ్స్ వల్ల నాకు ప్రమోషన్ మీద, మనీ సంపాదన మీద, ఇంకా ఏదో అత్యాసలు అలాంటివి ఏవి నాకు లేవు. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అంటే ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాను. అయితే నాకు అదృష్టం లేకపోతే మా చిన్న అన్న డిఓగా పనిచేశారు. ఇక్కడ అమరవల్లి హై స్కూల్లో డైట్ ప్రిన్సిపాల్గా చేశారు, డిఓగా చేశారు. చాలా పెద్ద పదవులు చేశారు, 2-3 పదవులు చేశారు. అలాగే ఇక్కడ భీమిల్లో కూడా ఆయన డైట్ ప్రిన్సిపాల్గా చేశారు. రిటైర్ అయిపోయి ఇప్పుడు మా ఊళ్ళో ఉంటున్నారు. అప్పుడు మంచి హౌస్ కట్టుకున్నారు. అంతా మా ఫ్యామిలీ అంతా ఇంచుమించు చెప్పుకోవాలంటే అంతా ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా గ్రామం చాలా చిన్న గ్రామం, ఎటకల్లపల్లి గ్రామం. ఇక్కడికి 14 కిలోమీటర్లు. 21 సంవత్సరాల తర్వాత ఇక్కడ నుంచి నేను వెళ్తూ ఒక మాట ఇచ్చాను. నాకు ఏమాత్రం అవకాశం వచ్చినా మరలా తిరిగి ఒకటి మాత్రం నిజం చెప్తాను, ఆ కౌన్సిలింగ్లో రావడం గ్రేట్. అందరూ అప్లై చేస్తారు. ఇగ్నాషన్ కలుపుకొని 13 మంది అంటారు, 14 మంది స్టాఫ్ మేము అందరూ అప్లై చేశారు. నాకు ఒక్కడికే ట్రాన్స్ఫర్. ఏంటో నా మాట అలాంటిది అయితే ఉంది. మిగతా వాళ్ళు అందరూ ఉండిపోయి అదేంటండి అందరూ అనుకుంటే ఒకరి తర్వాత ఒకరు
3 సార్లు. అప్పుడు యూపీలో పనిచేశాను, హై స్కూల్లో పనిచేశాను, మళ్ళా లాస్ట్లో 15లో వచ్చాను. మాకు నేను పనిచేసిన ప్రాంతము, పనిచేసిన ఏరియా అంతా కూడా హెచ్ఎంస్ చాలా మంచివాడు. హెచ్ఎంస్ ఎక్కడా కూడా నాకు అనుగుణ్యంగానే ఉండేవారు. ఒక్క లాస్ట్లో 2015లో ఆర్వీకే మేడం మేడం వచ్చారు. కొంతమంది స్టాఫ్ అన్నారు ఆవిడ కొంచెం చాలా స్ట్రిక్ట్, గవర్నమెంట్ ఏంటి ఆవిడ పనిచేయడం కష్టం అన్నారు. మీరేం భయపడకండి. అప్పుడు నేను ఒక భరోసా ఇచ్చాను. మేము స్టాఫ్ మేము లేజర్ పీరియడ్ బయట వెళ్తాము, ఎవరు స్ట్రిక్ట్ కాదు, ఎవరు ఇది కాదు, అంతా మనం మంచితనంగా ఉంటే వాళ్ళు మంచితనంగా ఉంటారు. మనం స్టాఫ్ వాళ్ళకి ఇవ్వాలి. మనకి ఏదైనా లోటుపాటు వస్తే చెప్పాలి, చెప్పేసి వెళ్ళాలి. మనం మినిమం పాటించవలసింది మనం పాటిస్తే ఎవరు స్ట్రిక్ట్ కాదు, ఎవరు ఇది కాదు. మనం మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కనుపాపలకెందుకు ఎదురై రాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు.
తానే రేపటి బాటని సృష్టిస్తాడు. నిద్దుర మాటున దాక్కునిడు మన కలలకు పగటిని చూపిస్తాడు. బ్రతకడము అద్భుతమంటూ ప్రతి నిమిషం జీవిస్తాడు. తనలాగే జీవించేట్టు మన దారే మార్చేశాడు. నలుదిక్కులు చెరిపేరక్కై వాడు సూర్యుడికి తూర్పు దిక్కవుతాడు. మన సూర్యుడు తానై వెలిగిన వాడు ఏ మబ్బుల చాటున దాక్కున్నాడు. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు. జనమందరిలో తానొకడే కాడు. మన గుండెల్లోనే ఉన్నవాడు. తను పాపలకెందుకు ఎదురైనాడు. మన నవ్వుల్లో నమ్మకమే వాడు. మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. లోకి మారిన సైకిల్ నుండి బైక్ లోకి మారిన కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా ఫీలింగ్ మారునా ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్. అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్ర రత్నమా నేస్తమా. జీవితానికే అర్థం ప్రేమని మరిచిపోదు మా యవ్వనమే. ప్రేమ అన్నదే సర్వం కాదని చాటుతుంది మా అనుభవమే. చిలిపి వయసు వరస తమకు తెలియదా. హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలందజేయమా మిత్రమా.
చెయ్యకడుగుతున్నాలే కంప్యూటర్ ఏమంటోంది పాఠమెంత అవుతున్నా ఫలితం ఏమైంది బోధపడని కంప్యూటర్ బదులన్నదే లేదంది విసుగురాని నా మనసే ఎదురే చూస్తోంది ప్రేమ కథలు ఎప్పుడైనా ఒకటే బ్రాండ్ ఆచితూచి ముందుకెళ్ళు ఓ మై ఫ్రెండ్ అప్ టు డేట్ ట్రెండ్ మాది టోటల్ చేంజ్ పాత నీతులు ఇంకా మాకు నో ఎక్స్చేంజ్ ఫ్రెండ్ లాంటి పెద్దవాడి అనుభవాల సారమే శాసనాలు కావు నీకు సలహాలు మాత్రమే కలను వదలి ఇలను తెలిసి నడుచుకో హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోక శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా పాని బమప గమప 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 గమపని నిస నిసగా నిస నిసగా నిస నిస పని పని మప నిసగా మ్యూజిక్ మ్యాజిక్ మజా కాదు ఛాలెంజ్ నింగిలోని చుక్కలనే చిటికేసి రమ్మనలేమా తలచుకుంటే ఏమైనా ఎదురే లేదనమా నేల విడిచి సామైతే టైం వేస్ట్ రాయి ధీమా ముందు వెనక గమనిస్తే విజయం నీది సుమా రోజన బుర్రమ్మంటున్న రోజు కదా తాకకుండా ఊరుకుంటే తప్పు కదా నవ్వు కింద పొంచి ఉన్న ముళ్ళు కదా చూడకుండా చెయ్యి వేస్తే ముప్పు కదా ముళ్ళు చూసి ఆగిపోతే పువ్వులింక దక్కునా లక్ష్యమందకుండ లైఫ్ అర్థం ఇంకా ఉండునా ఎగువ గెలుపు గెలుపు మనకి దొరకదా హ్యాపీ 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 బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోగా శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా ఆపలేని స్వేచ్ఛ ఉంది అందినంత ఛాన్స్ ఉంది అందుకోర పుత్రరత్నమా నేస్తమా జీవితానికే అర్థం ప్రేమని మరిచిపో सबको जन्नति दे भगवान కొంతమంది సొంత పేరు కాదుర గాంధీ గాంధీ కొంతమంది సొంత
అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్లగన్న అత్తాలు తొడిగిన పోయి అరే పడితే లైన్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చత పోతది హీరో హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్యాస్ పెట్టి కటింగ్ కోసం చెప్పులనక తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహాబోయో రమ్మంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు కోని మీరు తోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు ఎవరు ఉన్నదాని ఫ్రెండ్ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపు వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిను చూపు వేరే పెళ్లి చేసుకుంటారు ఎంటి కోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు శ్రీవారు దొరగారు ఐగురు ఏంటండి మీ పేరు హాయ్ చెప్పండి వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ ముద్దు ముద్దుగా అంటాలండి మీ సరదా తీరే వింటుంటే కంగారు గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు నర నరాల్లోన చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నదే ఏం చేయని మేరీ శ్రీమతి గారు కన్నింగుకు గారొద్దంటే తీసేస్తానే సారు ఓ మై డియరు హాయ్ హాయ్ డియరు ఓ మై డియరు ఎస్ ఎస్ డియరు